లాగేమంటారు పవర్ హౌస్ ఇక్కడ మామూలు లేదు సినిమా నరాల్లో ఇంకా పవర్ హౌస్ మామూలు లేదు అసలు సినిమా రజనీకాంత్ 50 years సినిమా మామూలు లేదు చెప్తున్నా ఫుల్ హైప్ తో చచ్చిపోతారు కాజ్ ఆఫ్ డెత్ హైప్ అంతే మామూలు సినిమా చెప్తున్నా మామూలు లేదు నాగార్జున అయితే జీవించేశారు అసలు ఆయన హైలైట్ అసలు సినిమా అంతే మీరు పోండి చూడండి మస్తుంది సినిమా అంతే మ్యాడ్ మోనికా సాంగ్ కూడా హైలైట్ ఉంది పూజ యాక్టర్ మంచి చేసిండు డాన్స్ శోభన్ అయితే మ్యాట్ జీవి చేసాడు మలయాళం యాక్టర్ మంచిగా ఏమంటారా అంతే అంతే పవర్ హౌస్ నువ్వేమంటే అంతే పవర్ హౌస్ తుమ్ముడు కాదు కూలింగ్ పోండి మీరు అందరు చెప్తారా సెట్ థ్యాంక్ యూ తెలియదు కానీ రజనీ గారి స్వాగ్ ఆయన స్టైల్ కానీ మ్యూజిక్ కానీ రజనీ గారి హీరోయిజం మేనరిజం కానీ అని చాలా బాగుంటుంది నాగార్జున గారి క్యారెక్టరు 60% ఆఫ్ ద ఫిలిం బాగుంటుంది ఆయన చాలా బాగా చేస్తారు ఆయన స్టైలింగ్ కానీ ఒక క్రూయల్ విలన్ లాగా చేయడం కానీ కొత్తదనంగా ఉంది కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆయన క్యారెక్టర్ కూడా కొంచెం డల్ అయిపోతుంది అనమాట అసలు ఇరగదీశారు అసలు రజనీ గారు ఆ చికిటి సాంగ్లో అయితే డాన్స్ కానీ స్వాగ్ కానీ అబ్బా ఫస్టే వస్తుంది లేదు నిన్న నైటే స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ఎల్సీయూ కాదు స్టాండ్ అలోన్ సినిమా ఇది ఓన్లీ రజనీ గారి స్వాగ్ కోసం తీశారని చెప్పారు ఓకే అంతవరకు బాగుంది కానీ రజనీ గారి స్టార్డమ్ వరకు సినిమా నిలబెడుతుంది అంటే కష్టమే కదా ఒక స్టోరీ ప్రాపర్గా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం కనెక్టివిటీ మిస్ అవుతుంది అనమాట ఫస్ట్ హాఫ్లో స్మగ్లింగ్ అంటారు ఇంకొక ఇష్యూ ఉంటుంది సత్యరాజ్ గారి మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మల్టిపుల్ ఆర్క్స్ ఓపెన్ అయినట్టు అనిపిస్తుంది అనమాట రజనీ గారిని చాలా బాగా చూపిస్తారు నాగార్జున గారి స్టైలింగ్ అయితే సూపర్ రజనీని మించి అంటే రజనీని ఆయన మోడర్న్ లుక్లో ఉంటారు కదా రజనీ గారు నార్మల్ సగటు మిడిల్ క్లాస్ మనిషిలా ఉంటారు రజనీ గారు ఒక రిచ్ ఈవిల్ స్మగ్లింగ్ సిండికేట్ ఓనర్లా ఉంటారు అసలు అదే స్టైలింగ్ అయితే చాలా బాగుంది విక్రమ్ కలెక్షన్స్ని మేబీ అంత కలెక్షన్స్ గురించి చెప్పలేం కానీ ఆ రేంజ్ సినిమా అయితే కాదు ఇది కలెక్షన్స్ రావచ్చు మేబీ రజనీ గారి స్టార్డంతో రావచ్చు కానీ యాజ్ అ స్టోరీ పరంగా యాజ్ అ ప్రాపర్ ఒక ప్రేక్షకుడిగా చూస్తే నేను ఎంటర్టైన్ కాస్త అయ్యాను కానీ కాస్త అయితే మిస్ అయింది మనకు మార్క్ రజనీ గారు చాలా బాగా చేస్తారు మోనికా సాంగ్ బాగుంది రజనీ గారి చికిటి సాంగ్లో చాలా బాగా డాన్స్ చేస్తారు కానీ జస్ట్ యావరేజ్ అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు అన్న డిసప్పాయింటెడ్ అన్న అసలు అందులో హీరో ఎవరో కన్ఫ్యూజ్గా ఉందన్న నాకు అసలు నాగార్జున హీరోనా రజనీకాంత్ హీరోనా లేదా మంజుమల్ బాయ్స్లో ఉంటాడు కదా ఆయన హీరోనా అసలు హీరో కన్ఫ్యూజ్గా ఉందన్న ఆయనకి గొలుసు చైన్ వేసేస్తాడు మంజుమల్ బాయ్స్లో ఉన్న ఆయనకి ఆయన హీరో లెక్క ఫైట్ చేస్తాడు అసలు రజనీకాంత్ ఎందుకు పెట్టాలి అలాంటప్పుడు సినిమాలో ఆయన్నే హీరో పెట్టి తీయచ్చు కదా సినిమాగా డిసప్పాయింట్ అన్న అసలు అందులో ఏం లేదని చెప్పడానికి ఏం లేదు సినిమాలో అసలు ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బీజిఎం వదులుతుంటే సీట్లలోంచి లేచి డ్యాన్సులు ఆడుతున్నాం ఫస్ట్ చిక్కిట్టు అంటుంటే థియేటర్లో కుర్చీలలో ఎవరు కూర్చోలే ఒక రిలీజ్కి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో అట్లా వచ్చి అందరు డ్యాన్స్లు వేసిరు స్క్రీన్ ముంగట అంత బాగుండే అనిరుద్ధ్ మాత్రం అబ్బా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బీజిఎం అన్న ఎస్పెషల్లీ బెస్ట్ బీజిఎం అంటే ఉపేంద్ర కొట్టిండు తక్కిట్ట తదిమి అనుకుంటూ ఒక క్లాసికల్ దింపిండు అసలు వేరే లెవెల్ ఉండే అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ కూడా చాలా బాగుండింది అంటే అది మేబీ మార్కెట్లోకి దింపడానికి సౌత్ ఇండియా మార్కెట్లోకి అమీర్ ఖాన్ ఇంట్రడ్యూస్ చేయడానికి అయి ఉండొచ్చు అంత ఇంపార్టెంట్ రోల్ ఏం కాకపోయినా కూడా అమీర్ ఖాన్కి ఇచ్చినంత రోల్ వరకు మాత్రం బాగుంది ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుండింది అన్న హీరో రజనీకాంత్ నాగార్జున అన్న ఇది చెప్పడానికే వెయిట్ చేస్తున్నా నేను నాగార్జున కింగో అంతే కింగో అన్న విక్రమ్ సినిమా క్లైమాక్స్లో రోలెక్స్ ఎట్లా 100 రోలెక్స్లు కనబడతాయి ఆడ నాగార్జున చూస్తే 100 రోలెక్స్లు చెప్తున్నా 100 రోలెక్స్లు కనబడతాయి నాగార్జున చూస్తే అసలు స్క్రీన్ మీద టోటల్ డామినేషన్ రజనీకాంత్ గారిని డామినేట్ చేశాడు స్క్రీన్ మీద నాగార్జున ఇమాజిన్ మొత్తం సూటు బూటు నోట్లోకి వెళ్ళి ఆ బీడీ వదలడు అసలు సిగార్ వదలడు బాబోయ్ ఇంకా వైలెన్స్ అయితే సుత్తితో అసలు మామూలు వైలెన్స్ కూడా కాదు ఇంకా డైలాగ్ డెలివరీ అసలు పీక్స్ నాగార్జున గారి యాక్షన్ అయితే పీక్స్ టోటల్ డామినేషన్ స్క్రీన్ సినిమా మొత్తం టోటల్ డామినేషన్ రజనీకాంత్ని ఇట్లా పక్కన కూర్చోబెట్టారు స్క్రీన్ మీద వాళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ కూడా కింగ్ నాగార్జున గారి డామినేషన్ టాలీవుడ్కి కింగ్ ఎందుకు అని మీరు ప్రూవ్ చేశారు అండ్ శోభిన్ క్యారెక్టర్ అయితే అసలు గుంటనక్క ఎట్లా ఉంటుందో
శోభిన్ ముఖం చూస్తే చాలు అన్నట్టుండే శోభిన్ క్యారెక్టరు. ఆయన యాక్టింగ్ కూడా ఆయన ముఖంలో కనిపించేస్తుంది గుంటనక్క, అంత మంచిగా ఉండే శోభిన్ యాక్టింగ్ కూడా. అసలు ఎవరు తగ్గలే. పూజా పాప కూడా మోనిక అన్నప్పుడు కూడా అస్సలు కుర్రగారు మామూలుగా లేకుండే, మస్తు ఎగిరినాం మోనిక సాంగ్ అప్పుడు కూడా. ఇక శోభిన్ డ్యాన్స్ అయితే డ్యాన్స్ రాకపోయినా మస్తు వేసిండు, అంతా బాగుండే సినిమా. అసలు సెకండ్ హాఫ్లో ఒక స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ మీకు స్లో అనిపించచ్చు, అంటే క్యారెక్టర్స్లోకి స్టోరీలోకి వెళ్తూ ఉంటుంది. సో అక్కడ మీకు స్లో అనిపించవచ్చు. బట్ ఎక్కడైతే మీకు అలా స్లో అనిపిస్తుందో అప్పుడు దిగుతుందన్న ఉపేంద్ర క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో. ఇంకా అక్కడి నుంచి సినిమా ఎక్కడ తగ్గదు. పీక్స్ అంతే, పీక్స్ ఎస్పెషల్లీ ఉపేంద్ర దగ్గర స్టార్ట్ అయ్యే